ఏమైంది? నారాయణ రెడ్డి గారు మీరే వేయండి. మీరు మాట్లాడడంతో మాకు చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ప్రధాన వక్త తర్వాత ఇంకెవరు మాట్లాడిద్దామా వద్దామని అనుకుంటున్నాం. అదే మేము డిస్కషన్ చేసినాం. రమేష్ అన్నతో మాట్లాడిద్దాం వద్దా అని అనుకునేసరికి మీరు ఎంత మంచి మాట చెప్పినట్టు మాకు చాలా ఆనందంగా కలిగింది. జాతీయ సాహిత్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అందరి ఫోటోలు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అందరికీ తరఫున రవికి అట్లే ఉన్నాడు ఉన్నాడు ఏప్రిల్ శనివారం రోజు సిరిసిల్ల దగ్గర అగ్రహారం ఉంది కదా, జోడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి 508 ప్రమిదలతోని పెద్ద కలశ యాత్ర ఉంటుంది. తర్వాత అదే రోజు సాయంత్రం ఒక ఫంక్షన్ హాల్, శ్రీ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది దగ్గరలోనే. అక్కడ 2400 ప్రమిదలతోని దీప మహాయజ్ఞం ఉంటుంది. ఇది 26వ తేదీ శనివారం నాడు ఉంటుంది. ఎవరైనా పాల్గొనదలిచిన వారు. అనంతరం శ్రీ వాసాల రమేష్ గారు, మాజీ మండలాధ్యక్షుడు. తర్వాత ధన్యవాదాలు. అనంతరం స్వర్గ నరసేవ. అయితే ఈ కార్యక్రమ నిర్వహణ ఇద్దరు కలిపి చేసిన అనంతరం గంట గోపాల్ రెడ్డి మీరు చెప్పేదాకా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ దగ్గర మేము వెనక ఇక్కడ పింక్ షర్ట్ లో మన నుంచి ఒకసారి మనోహరాచార్య ఉన్నాడు, అందంగా రాస్తాడు, పేరు రాస్తాడు. లేదు మేము ఇంటి దగ్గర అనంతరం చీకరి ఇందిరా గారు, అనంతరం తిప్పరవేణి. అందరి కవిత్వం విందాం. సత్కారం ఉన్న వాళ్ళు కండవాళ్ళతో అట్లాగే ఉండేది ఒక మంచి గ్రూప్ ఫోటో ఉంటుంది. తర్వాత మళ్ళీ తర్వాత సింహం సునీత గారు, మన గంగుల శశి కిరణ్, వాళ్ళు దొరకరు సగం మంది తర్వాత మాసం గారు,
కోడ రాజేశ్వరి నమస్తే.